ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందంలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ డి. శ్రీవేద, అధ్యాపకురాలు డాక్టర్ పౌలమి సిల్, సెంచూరియన్ స్కూల్ ఆఫ్ స్మార్ట్ అగ్రికల్చర్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ఆశీష్ మోదీ తదితరులు పాల్గొన్నారు. తమ యూనివర్సిటీలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న పరిశోధనలు, విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రత్యేక కోర్సుల గురించి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి వివరించారు. ఉన్నత విద్యతో పాటు ప్రాయోగిక నైపుణ్యాలను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన సెంచూరియన్ స్కిల్ డెవలప్మెంట్ హబ్ కార్యకలాపాలను వివరించారు. ఈ వేదిక ద్వారా యువతలో సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఉద్యోగులకు చేతి వృత్తి ఆధారిత శిక్షణ, ఎన్ఎస్క్యూఎఫ్, ఎన్సిఆర్ఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా పరిశ్రమలతో అనుసంధానమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి నాయకత్వంలో టీజీసీఎస్ఈ చేపడుతున్న ఉన్నత విద్యా సంస్కరణలు, నైపుణ్యాధారిత కోర్సులు ప్రవేశపెట్టడం, పాఠ్య ప్రణాళికల ఆధునీకరణ తదితర అంశాలపై అవగాహన పొందడమే తమ పర్యటన ప్రధాన ఉద్దేశమని ప్రతినిధి బృందం తెలిపింది. తమకు సమయం కేటాయించిన టీజీసీఏ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రతినిధి బృందం భవిష్యత్తులో పరస్పర సహకార అవకాశాలను అన్వేషించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ. థ్యాంక్ యూ.